చూడండి మొత్తం అన్ని పక్కలో పెట్టుకొని ఎట్లా పడుకుందో. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా ఈ రోజు అయితే వీడియో లేట్గా వస్తుంది. యాక్చువల్గా లైవ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ లైవ్కి వెళ్ళడం కుదరలేదు. ఈరోజు చలి ఎక్కువగా ఉంది, బాగా చల్లగా ఉంది. ఈ 2 days నుంచి మళ్ళీ బాగా చలి ఎక్కువ పెడుతుంది. అంటే సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి ముందు బాగా చలి వస్తుంది. ఇంకా అయితే ఈరోజు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి రేపు ఉందనుకుంటా, రేపు ఒకరోజు నుంచి మళ్ళీ హాలిడేస్ 11th నుంచి. ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే ఉప్మా, చెప్పలేము, ఉప్మా తిన్నాము. మా దీవెన ఈరోజు ఉప్మా తీసుకురామనగానే పారిపోయేది వాళ్ళు. ఉప్మా ఏం వద్దని చెప్పి టిఫినే వద్దు మాకన్నారు. కానీ ఏదో ఉంటే మురుకులు అవి ఉంటే వేసుకొని టీలో వేసుకొని తినేసి వెళ్ళేదనమాట. అవి కూడా కొద్దిగా తిన్నారు. ఇంకా లంచ్కి అయితే వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే అన్నీ కూడా కట్టేసినాము. ఇంకా ఇప్పుడు లంచ్కి మేము చికెన్ తీసుకొచ్చాము అనమాట. చికెన్ కర్రీ చేయడానికి ఉమాకి కొంచెం ప్రోటీన్ అవి కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పేసి కొంచెం తింటారనమాట. మళ్ళీ ఫిష్ ఏమో తినకూడదు, అంటే ఎక్కువ పులుసు అవి తినకూడదు. కాబట్టి ఇంకా మటన్ చేస్తా అంటేనేమో ఈరోజు వదిలేండి అన్నది. చికెన్ అయితే కొంచెం తినబుద్ధి అయింది కదా, అందుకని చెప్పేసి ఇంకా పడుకొని ఉంది. మీకు చూపిస్తాను. చీకటిగా ఉంది. చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా పెట్టి. చూడండి మొత్తం అన్ని పక్కలో పెట్టుకొని ఎట్లా పడుకుందో. హలో, నువ్వేందుకు చదువు కప్పుకొని పడుకున్నావు? చలి పెట్టి చదువు కప్పుకుంది. ఏమైంది మళ్ళీ చదువు కప్పుకుంది, మళ్ళీ ఏమైంది అనుకోకండి. బాగా చల్లగా ఉంది. అందులో ఒకటి టాబ్లెట్స్ చూడండి, ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ టాబ్లెట్స్ వల్ల అసలుకి ఎట్లా ఉంటుంది, మొత్తం ఫుల్ తాగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మా అమ్మకి. ఎన్ని టాబ్లెట్స్ అంటే ఇవన్నీ కూడా టాబ్లెట్స్ చాలా ఉన్నాయి, చాలా రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. టానిక్ తాగుతున్నావు అమ్మా? అయ్యే మరి టానిక్ కూడా తాగాలి కదా. అయ్యే అవరాక్షణ మరి. దగ్గు రాకపోతే నీకు దగ్గుకి సంబంధించి ఎందుకు ఇచ్చారు? ఇంకా ఇన్హేలర్ కూడా ఉంది, ఇన్హేలర్స్ ఇంకా టాబ్లెట్స్ ఇంకా ఉన్నాయి లోపల. ఇప్పుడు ఇవన్నీ తీయాలి ఇంకా, మరి ఎందుకు లేదు. ఈ టాబ్లెట్స్ వేసుకొని పాపం మస్తుగా ఉంటుంది బాగా. అసలు నిద్ర. మార్నింగ్ కూడా వాళ్ళని లేట్గా, ఎంత లేట్గా 8కి లేచి పాపం వాళ్ళని దెబ్బ రెడీ. వాళ్ళు కూడా పాపం దీవెన చక్క రెడీ అయ్యి స్నానాలు చేసేసి రెడీ అయ్యి వాళ్ళే తొందరగా వెళ్ళిపోయారు. ఇంకా ఇదేమో ఆవిరి పట్టుకోవడానికి నేను కూడా పట్టుకుంటూ ఉన్నా. నాకు కూడా ఈ బుక్కులు బాగా లోపల పట్టేసింది. ఇంకా వాటర్ ఇవన్నీ కూడా పక్కలో పెట్టుకొని పడుకుందనమాట. ఓకే, ఇదనమాట మా ఉమ. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, చాలా మంది చెప్పేది అనమాట, ఎక్సర్సైజెస్ చేయండి అని నడుము నొప్పికి అని చెప్పారు. అలాగే ఇంకేం చెప్పారు? తగ్గిపోయింది. ఓకే, మీరు ఎక్సర్సైజ్ అన్నారుగా, దెబ్బకి తగ్గిపోయింది. ఎక్కడ ఏం ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది అని తగ్గిపోయింది. ఇంకోటి ఏమో దగ్గు అయితే దగ్గు లేదు, జస్ట్ దగ్గు అయితే రావట్లేదు. కానీ ఇంకా కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా లంగ్స్ లో, అదే ఇన్ఫెక్షనే. ఆ ఇన్ఫెక్షన్ కొంచెం అంటే అంత తొందరగా పోదు కదా. టాబ్లెట్స్ అవన్నీ కూడా వాడుతూ ఉంటేనే. ఒక 20 days టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ 20 days వాడి చూస్తే కానీ తెలియదు అనమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ పండగకి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పుడు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. అయితే ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నారంటే, ఇప్పుడు అంటే మామూలుగా మనం న్యూస్లలో, టీవీలలో వాటిల్లో చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు కొత్త వైరస్ వచ్చింది, చైనా నుంచి మళ్ళీ కొత్త వైరస్ వచ్చింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మా ఉమాకి ఏమన్నా HMPV వైరస్ అలాంటివి ఏమన్నా ఏది వచ్చినా ఫస్ట్ మా ఉమాకే వస్తుంది నిజంగా. అప్పుడు కోవిడ్ అప్పుడు కూడా మా ఉమాకే ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత అంటే రావడం అంటే మైల్డ్ ఏంది, స్మెల్ పోయింది, టేస్ట్ పోయింది. ఆ తర్వాత నాకు వచ్చింది, నాకు స్మెల్ పోయింది, టేస్ట్ పోయింది. ఏది వచ్చినా ఫస్ట్ మా ఉమాకి వస్తుంది అనమాట. ఇంకోటి ఈ మధ్య ఏంటంటే ఈ K సిరీస్, C డ్రామా, K డ్రామా అంట చైనా సీరియల్స్ వస్తుంది. అందుకనే వచ్చినట్టు నాకు తెలిసి. కరెక్టే అమ్మా, నువ్వు అవి చూసినావు కాబట్టి నీకు వచ్చింది. చూడొద్దు, చూస్తే కూడా వస్తే ఆ చైనా మామూలు కాదు, ఎట్లనే పంపిస్తాను. అయితే ఇంకోటి ఏంటంటే మనకైతే న్యూస్ వస్తుంది కదా, న్యూస్ లో వస్తా ఉంది. లేకపోతే మనకి వెబ్సైట్లలో కానీ లేకపోతే యూట్యూబ్ లో చెప్తా ఉన్నారు వచ్చింది. కట్ చేస్తే అక్కడి నుంచి వీడియోస్ పెడతా ఉన్నారు వాళ్ళు ఇన్స్టాలో ట్విట్టర్లో. అసలు ఇక్కడ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, అందరూ మంచిగానే ఉన్నాము. కామన్ గా వస్తుంది. ఇప్పుడు మనకి రావట్లేదా? ఇక్కడ చల్లగా ఉంటే మనకు కూడా జలుబు ఖచ్చితంగా
మనకి చలికాలం వస్తే మాక్సిమం చాలా అందరికి జలుబు చేస్తుంది. స్నో పడుతుంది ఇంకా చైనాలో వాళ్ళకి ఫుల్ స్నో వస్తుంది, పైనుంచి మస్తు కుడుస్తుంది. ఇట్లా మనకి వర్షం అయితే ఇంకా వర్షం కంటే ఇంత మనకి రాళ్ళలాగా పడితే అన్నట్టు స్నో, అంత స్నో పడుతుంది. అంత స్నో పడినప్పుడు చల్లగా ఉండదు, చల్లగా ఉంటది. ఆ చల్లగా ఉండడం వల్ల దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది. దాంతోపాటు అయ్యే జలుబు ఏంటి, దగ్గు జలుబు వైరస్ లకే, అది కూడా మామూలుగా జలుబు వైరస్ లకే, ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తుంది కాబట్టి. దాన్ని పట్టుకొని వామ్మో టీవీలలో బాధేస్తున్నారు. మరి ఎందుకు చేస్తారో ఏమో తెలియదు. కాబట్టి ఇది మరి అది నిజమా ఇది నిజమా అనేది మనకు తెలియదు. మనం అది చూడడం మనం టీవీలో చూస్తున్నాము ఫోన్లలో, ఇది చూడడం టీవీలలో ఫోన్లలో చూస్తున్నాము. మరి ఏది నిజమో ఏంటనేది మన హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళే చెప్పాలి. మన గవర్నమెంట్ వాళ్ళు కూడా అఫీషియల్గా మనకి చెప్తే గానీ మనం కన్ఫర్మ్ చేసుకోలేము. మా అమ్మకైతే మరి ఏమో ఆ లక్షణాలు కూడా అయ్యే ఉంటాయంట. నిన్న చూసినాం మేము, దగ్గు, ఇన్ఫెక్షను కదా. ఏం చేస్తాం, ఏది వచ్చినా మనం ఏం తట్టుకుని పోవాలా అంతే, ఏం చేసేది లేదు. ఇంకా మనం ఆపలేస్తామా ఏదన్నా, ఏం ఆపలేము. కాకపోతే జాగ్రత్తలు మన జాగ్రత్తలు మనం ఉండాలి. కానీ అట్లాంటిది ఏం లేదులేండి. ఈమెకి ఎప్పుడో ఈ న్యూస్ రాకముందు నుంచే వచ్చింది కదా. ఈ న్యూస్ మొన్న వచ్చింది మనకి. ఈ న్యూస్ రాకముందు నుంచి మా అమ్మాయికి, అంటే మా అమ్మనే స్టార్ట్ చేసిందా సి సిరీస్, సి డ్రామా ఇది చూసినావు కరెక్టే. అలా తెలిసిపోయింది నేను సి డ్రామా చూస్తున్నావు అని తెలిసిపోయి నీ నుంచి పంపించారు. కానీ మన ఇండియాకి రాకుండా, ఏ వైరస్ రాకుండా ఉండాలనేది కోరుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడు సరే బెంగళూరులో స్టార్ట్ అవుతుంది ఏది వచ్చినా సరే. ఎందుకు అర్థం కాదు, బెంగళూరులో ఎందుకు స్టార్ట్ అవుతుందో ఏమో. అప్పుడు కోవిడ్ ఎప్పుడు కూడా బెంగళూరు నుంచే వచ్చింది. చల్లగా ఉండడం ఒకటి, మరి ఎందుకు ఫస్ట్ బెంగళూరుకి వస్తారేమో మ్యాక్సిమం వచ్చేటోళ్ళు, ఎయిర్పోర్ట్లు వాళ్ళు అటు నుంచి వస్తారేమో, అందుకే ఫస్ట్ బెంగళూరుకి వస్తుంది. అటు నుంచి ఇంకా అంతా బాగుద్ది అనమాట. కానీ జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ కొన్ని రోజులు, ఇంకా చలికాలం ఉన్న కొన్ని రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆ చలికి బయటికి పోయినప్పుడు కానీ చెవులలో దూది కూడా పెట్టుకోండి. కావాలంటే మఫ్లర్స్ అవి వాడితే ఏం లేదు. బండి మీద బయట హెల్మెట్స్ అవి ఉంటే కవర్ అవుతుంది. లేడీస్ అయితే నాకు తెలిసి చున్నీలు అవి కట్టుకోవచ్చు. మఫ్లర్స్ కట్టుకోండి, దూదులు పెట్టుకోండి, చెవుల్లో కాటన్ పెట్టుకోండి. చలి అంటే మెయిన్గా మనకి ముక్కులో కంటే కూడా చెవులలో పోతేనే మనకి తలకి ఆ జలుబు అవన్నీ కూడా, దగ్గు కూడా మనకి చెవులో పోయినప్పుడే వస్తుంది అదనమాట. ఇప్పుడు ఇంకా ఈ 2 days అయితే హాలిడేస్ వస్తున్నాయి పిల్లలకి. పండక్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి ఏంటో మరి. ఇంకా వాళ్ళు ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని, ఇక్కడ హాలిడేస్ ఒక 2 రోజులు హాయిగా రెస్ట్ తీసుకొని బాగా పడుకొని, అది చలి బాగా చల్లగా ఉంటుంది. అప్పటికి పాపం లేట్గా లేస్తున్నారు కూడా. పొద్దున్నే తొందరగా 6:30కి అట్లా ఏం లేవట్లేదు. 7:30కి అట్లా లేస్తున్నారు. అయినా సరే చలి బాగా ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజులే ఉంటుంది నాకు తెలిసి. ఈ పండగ వెళ్ళిపోయిందంటే ఇంకా చలి తగ్గుద్ది. ఇంకా దాని తర్వాత స్టార్ట్ అయింది వేడి. అప్పుడు ఏసీ ఆన్ చేయి మా దీవెన్ బాబు టంటడిగా, ఏసీ పెట్టండి 16 అసలు 24, 28 ఇవన్నీ ఉండవు. 16 డైరెక్ట్ 16 ఉండాలి. ఆయన మళ్ళీ పడుకొని ఇక్కడ మంచిగా ఇట్లా పడుకొని మంచిగా ఫోన్ పట్టుకొని ఏసీ వేసుకొని పడుకొని కూర్చొని చూస్తాడు ఒక్కోసారి అయితే. అప్పుడు మంచిగా వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, వేడిగా ఉండాలనిపిస్తుంది. అప్పుడేమో చల్లగా ఉంటే బాగా అనిపిస్తుంది. ఎందుకట్లా మనకి ఎందుకు మనుషులు అట్లా చేశారు మీరు? ఓకే, ఇదనమాట. టాబ్లెట్స్ అయితే పాపం వేసుకుంటూనే ఉంది. మొన్న ఒక 2 days ఆఫ్ చేసింది. నడుము నొప్పి టాబ్లెట్స్ వల్ల వస్తుందేమో అని ఒక అపోహ పెట్టుకొని ఆఫ్ చేసింది. లేదు దానివల్ల ఏం కాదు అని చెప్పేసి మళ్ళీ టాబ్లెట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా పడిపోయింది, అసలు లేవట్లేదు. నిన్న పిల్లలు వెళ్ళిపోయారు. లేచేసి వాళ్ళని బాక్స్ కట్టేసి పంపించేసి నేను దింపడానికి వెళ్ళినా. వచ్చేసరికి మంచి చదువు కప్పుకొని నిన్న పడుకొని ఉంది. ఇదేంది పడుకొని ఉంది అనుకున్నా. సర్లే ఇంకా నిద్ర వస్తుందేమో అని ఇక నేను కూడా లేపలేదు. ఇక నా వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ చేసుకుని నేను బయట కూర్చున్నా. 1కి లేచింది. ఇక అప్పుడు కూడా లేపలే. ఇంకా నేను 1కి లేచి అప్పుడు తిన్నది. నేనే దోశ వేసేసుకొని నేనే టీ చేసేసుకొని దోశ వేసుకొని తినేసిన. ఇంకా లేపడం ఎందుకు పాపం అనేది పత్తుకున్నాలని. ఇంకా లేవట్లే వస్తా ఉన్నా చూస్తా ఉన్నా 1కి లేచి అప్పుడు వచ్చి బ్రష్ చేసి దోశలు వేసుకొని తిన్నది. అప్పుడు ఈయన పాపం పడుకోవాలి. మరి ఈ మత్తు తగ్గినట్టుంది. వస్తుంది ఇప్పుడు. హెచ్ఎంపీవీలే, కే డ్రామా, సి డ్రామా వద్దంటే చూస్తాను. ఎందుకు చూస్తావు చెప్పు. ఈ ఉన్నాయి
ఓకే అండి. నెట్ఫ్లిక్స్లో కానీ, జీలో కానీ, హాట్‌స్టార్లో వీటన్నిటిలో మంచిగా ఫాస్ట్ స్పీడ్ ఉంటుంది పెట్టుకోవడానికి ఆప్షన్. నేను నెట్ఫ్లిక్స్లో చూస్తే 1.5లో పెట్టి చూస్తా. 1 అవరే. మళ్ళీ దాంట్లో కూడా ఫైట్లు ఫార్వర్డ్ చేస్తా, సాంగ్స్ ఫార్వర్డ్ చేస్తా. ఓన్లీ సీన్స్లో కూడా మళ్ళీ ఈ కొన్ని ఉంటే పాసింగ్ సీన్స్, ఈ కార్ వచ్చేది లేకపోతే వాళ్ళు నడిచి అవన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తా. ఏముంది ఎట్లాగో థియేటర్లో వచ్చిన తర్వాత ఇంకా దీంట్లోకి వస్తుంది చూస్తా. ఏముంది ఫార్వర్డ్ చేస్తా, స్టోరీ చూస్తా, ఏముంది ఏమైంది అని లాస్ట్కి అయిపోయింది అట్లా అనమాట. ఓకే అండి, ఇదనమాట మా ఇంట్లో ఈరోజు పరిస్థితి, సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇంకొకటి నేను నిన్నటి నుంచి వింటున్నాను, తిరుపతిలో మళ్ళీ తొక్కిసలాట జరిగి పాపం కొంతమంది చనిపోయారంట. అసలు ఈ మధ్య ఏంటో చాలా వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. ఈ తొక్కిసలాట్లు, ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. నేను ఈ రోజు చూసిన నేను నిజంగా న్యూస్, నాకు నిన్న తెలియదు, ఈ రోజు చూసిన. చాలా బాధ అనిపించింది. అలా ఏది తిరుపతి లాంటి ప్లేస్లో అలా జరగడము నాకు తెలిసి ఎప్పుడు నేనైతే వినలేదు. ఇన్ని సంవత్సరాలలో నేనైతే నువ్వు అయినా ఎప్పుడైనా లేదు, నిజంగా ఎన్ని సంవత్సరాలలో ఎప్పుడు వినలేదు అక్కడ ఇలా జరగడము. మరి ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఏమో కానీ ఇంకా ఇట్లాంటివి జరగకుండా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఎవరైనా అదే కోరుకుంటాము. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇంకేమన్నా మీరు లైవ్కి వద్దాం అనుకున్నాము ఈరోజు, మళ్ళీగా ఏమో పడుకొనే ఉంది. సర్లే ఇంకా పాపం పడుకొని ఉంటే లైవ్లోకి ఏం వస్తామని చెప్పేసి కుదిరితే కనుక రేపు వస్తాం లైవ్కి, ట్రై చేస్తాం రేపు. మా పల్లె వంట ఛానల్లో ఎప్పుడు లైవ్కి రాలేదు యాక్చువల్గా, ఎప్పుడో స్టార్టింగ్లో చేసినాం అనుకుంటారు. ఎస్, స్టార్టింగ్లో చేసినాం, మళ్ళీ ఎప్పుడు లైవ్ చేయలేదు. ఖచ్చితంగా రేపు లైవ్కి వస్తాము, చూడండి. లైవ్లో రావాలనుకున్న వాళ్ళు లైవ్కి వచ్చేసి ఆ టైము అనేది ఇంకా మనం మ్యాక్సిమం రేపైతే వస్తాము, టైం అయితే మాత్రం ఇప్పుడే చెప్పలేము. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.